హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను పార్ట్ టైం జాబ్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు స్టూడెంట్స్ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి మనీ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు వచ్చిన దాంట్లో నేనైతే పార్ట్ టైం జాబ్గా ఇది ఎంచుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అమౌంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఏం కొనాలన్నా ఇంత ప్రైజెస్ ఉన్నాయి. నేను చెప్పే ఈ జాబ్ గురించి మీరు అందరు ట్రై చేసి మీకు కూడా అమౌంట్ వస్తుంది. ఇదైతే మా మమ్మీ నాకు చెప్పింది, నేను చేస్తున్నా. ఇప్పుడైతే నాకు ప్రస్తుతం అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చేసే జాబ్ గురించి మొత్తం నీట్గా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరైతే స్కిప్ చేయొద్దండి, వాచ్ టిల్ ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కొంచెం లైక్ చేసి షేర్ చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం నా జాబ్ వచ్చేసి ఇలా 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ అలా ప్యాకెట్స్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా చెప్దాం. దీనికైతే ఫస్ట్ వేయింగ్ మిషన్ కావాలి. అది చాలా తక్కువ రేట్లో వచ్చేస్తుంది. వేయింగ్ మిషన్ చూపిస్తున్నాను చూడండి. దీంట్లో మనం వెయిట్ ఎంత కావాలంటే అంత తీసుకొని వేసి కొలతగా తీసుకొని ప్యాక్ చేయాలన్నమాట. దీనికి స్ట్రైనర్ ఒకటి, నెక్స్ట్ 2 స్పూన్స్ అవి వేసుకోవడానికి. నెక్స్ట్ కవర్స్ ఈజ్ ఇంపార్టెంట్. కవర్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. కావాలంటే ప్రొవైడ్ కూడా చేస్తాం మేమే. ఈ కవర్స్ తీసేసుకొని నెక్స్ట్ స్టాప్లర్ పిన్స్ ఇవి ఉంటే చాలు మనకి. ఇది ఇంత దాంతోనే డైలీ మనకి 1000, 3000 ఎంతైనా ఎర్న్ చేసేసుకోవచ్చు అనమాట. మనం ఎంత ఎంత తిరుగుతామో అంత అమౌంట్ అనేది మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ షీట్స్ అన్నా లేకుంటే థ్రెడ్ అన్నా, ఈ 2 ఇట్లా ఏదో ఒకటి కావాలి. నెక్స్ట్ సీలింగ్ మిషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లేకుంటే మనం పిన్స్ అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఎలా మనం ప్యాక్ చేస్తాము. నెక్స్ట్ ఫస్ట్ నేను ఇక్కడ 7 టైప్స్ తీసుకున్నాను. ఒకటి సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ పల్లీస్, నెక్స్ట్ కిస్మిస్, నెక్స్ట్ సాల్టెడ్. పల్లీస్లోనే 3 టైప్స్, ఒకటి సాల్టెడ్, ఒకటి రెడ్ కలర్, ఇంకొకటి సాల్టెడ్ తీసుకున్నాను. నెక్స్ట్ దాల్ తీసుకున్న, సన్ఫ్లవర్ సీడ్స్. ఇవన్నీ తీసుకొని మనకి ఎంత కావాలంటే అంత వెయిట్ తీసేసుకొని వెయిట్ చేసి ప్యాక్ చేయడమే. నెక్స్ట్ ఒక్కొక్కటి మనం ఎన్ని గ్రామ్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్ని గ్రామ్స్ వేసేసి మిగతావన్నీ ఇట్లా సీల్ చేయడం. మా డాడీ సీలింగ్లో హెల్ప్ చేస్తాడు అన్నమాట. ఈ సీల్ చేసేసి అన్నీ పక్కకి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా వేసిన తర్వాత ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఎన్ని పెడుతున్నామో ఎంచుకోవాలి. నెక్స్ట్ అది అయిపోయింది. నెక్స్ట్ సాల్టెడ్ కూడా మనం ఆ సేమ్ గ్రామ్స్ వేసేసుకోవాలి. కవర్లో వేసేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ ప్రాసెస్, సీలింగ్ చేయాలి. ఇలా అన్నీ మా మమ్మీ వాళ్ళు హెల్ప్ చేసినారనమాట నాకు. నెక్స్ట్ ఎక్సెస్ ఏమన్నా పొట్టు ఉంటే ఇట్లా ఊడిపోతుంది అనమాట. ఇది ఈజీ టెక్నిక్. ఇలా చేసేస్తే ఇంకా మనకి ఎక్సెస్, ఇది కూడా వేస్టేజ్ కవర్, అది వేస్ట్ పక్కన పెట్టేసి సేమ్ ప్రాసెస్ ఇది చాలా ఈజీ. మనం ఎంత ఓపికతో చేసుకుంటామో అంత బెస్ట్ అమౌంట్ వస్తుంది. ఇది మసాలా పల్లి, ఇది ఎవరికైనా తెలుసు. ఇది ఎన్ని దాంట్లోకైనా తినచ్చు. లైక్ రైస్ కానీ లేకుంటే చాట్ ఐటమ్స్లో కానీ ఏ దాంట్లోకైనా తినచ్చు. ఒక ప్యాకెట్ తీసుకొని కొనుక్కుంటే అయిపోతుంది. ఎన్ని దాంట్లో అయినా తినచ్చు. సేమ్ అది కూడా ఇట్లానే ప్రాసెస్. నెక్స్ట్ దాల్ వచ్చేసి ఇప్పుడు కూడా సేమ్, ఇది కూడా తీసేసుకొని ప్యాక్ చేయాలి. చూడండి ఇక్కడ వెయిట్ చేస్తున్నా నేను. ప్రతి ఒక్కటి కరెక్ట్గా తీసుకొని వేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ ఇంకా సీల్ వేసేయాలి. లేకుంటే పిన్స్ అయినా కొట్టుకోవచ్చు. మేమైతే సీల్ ఎంచుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి చేస్తున్నాను నేను ఇక్కడ. ఇది వచ్చేసి ఎల్లో బఠానీ అనమాట. ఎల్లో బఠానీ మీరు చూసే ఉంటారు, చాలా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉంటాం. ఈ ఎల్లో బఠానీ మాత్రం కొన్ని గట్టిగా ఉంటాయి, కొన్ని బాగుంటాయి. కానీ అవి మాత్రం తింటేనే కురుమలలా ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఇంకా సేమ్ ఇట్లనే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిస్మిస్. ఈ కిస్మిస్ ఎంతైనా ఎన్ని దాంట్లోకైనా యూజ్ చేయొచ్చు అన్నమాట. స్వీట్స్కి కానీ దీనికి కానీ. ఇది మాత్రం చాలా కొంచెం. ఇలా ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని రెడీగా పెట్టేసినాను.
ఇలా మనకి ఎన్ని టైప్స్ మార్కెట్లో దొరికితే అన్ని టైప్స్ తీసుకొని వచ్చేసి ఇట్లా ప్యాక్ చేయాలి. నెక్స్ట్ ఇటు షీట్ తీసుకొని ఆ షీట్కి పిన్అప్ చేయాలి. ఇక్కడ నేను చూస్తున్న టైప్ సేమ్ ఇలాగనే పిన్ చేసేసేయాలి. నేను ఇక్కడ కిస్మిస్ చేస్తున్నాను. ఇన్ని వస్తాయి 5 రూపీస్కి. ఇలా నీట్గా పిన్ చేసేసేయాలి. ఒకటికి 2 టైమ్స్ పిన్ చేసినా ఏం కాదు, అది ఊడిపోకుండా పిన్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసేసుకోవాలన్నమాట. నేను అదే కౌంట్ చేస్తున్నాను ఇప్పుడు. మనం కరెక్ట్గా కౌంట్ చేసేసి నేనైతే 12 ఒక షీట్కి 12 అట్లా పెట్టేసి ఇస్తున్నా. అది ఇక్కడ 2 టైప్స్ ఆల్రెడీ పిన్ చేసి పెట్టేసినా మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ ఇట్లా చేసేసుకున్న తర్వాత ఇట్లా రెడీగా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఇక్కడ చూస్తే ఎన్ని టైప్స్ ఉన్నాయి, 7 టైప్స్ తీసుకున్నా ఈరోజు అయితే ప్రస్తుతం. డైలీ కూడా మార్చచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఇప్పుడు డీటెయిల్డ్గా చూపిస్తా చూడండి. ఇలా ఉంటుంది మొత్తం. ఇక్కడ దాల్, రెడ్ పల్లి, నెక్స్ట్ సాల్టెడ్, అలా కారము, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇలా అన్ని కవర్స్లో పెట్టేసి ఇంకా తీసుకెళ్ళి అమ్మడమే అనమాట. ఎన్ని అమ్మితే అంత ప్రాఫిట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది. మీకు ఇంకా ఎలాంటివైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. బాయ్.